మరికాసేపట్లో ఖమ్మంకి రాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రాంతాల్ని పరిశీలించబోతున్నారు. రాత్రికి ఖమ్మంలోనే సీఎం బస చేస్తారు. రేపు మహబూబాద్, వరంగల్లో పర్యటిస్తారు. వరదలకు సంబంధించి ఇప్పటి వరకు ఎంత నష్టం వాటిల్లింది అనే దానిపై అధికారులతో ఆయన మాట్లాడబోతున్నారు. అలాగే బాధితులకు అందుతున్న సహాయ సహకారాలను కూడా సీఎం రేవంత్ రివ్యూ చేయబోతున్నారు. రాత్రికి ఖమ్మంలోనే సీఎం ఉండబోతున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు మహబూబాబాద్, వరంగల్లో ఆయన పర్యటించబోతున్నారు. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా బీభత్సమైన భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో కూడా భారీ ఎత్తున వరద ముంచేసింది. ముఖ్యంగా ఖమ్మం ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా వరద గోదావరి కనిపిస్తోంది. దీంతో అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, అలాగే బాధితులకి ధైర్యం చెప్పేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం వెళ్లబోతున్నారు. కాసేపట్లో ఆయన ఖమ్మం చేరుకుంటారు. ఇక రేపు వరంగల్, మహబూబాద్ లో కూడా పర్యటిస్తారు. సో ఖమ్మంకి సంబంధించి ఈ రోజు ఆయన అధికారులతో రివ్యూ కూడా నిర్వహించబోతున్నారు. మా ప్రతినిధి నారాయణ మనకి ఖమ్మం నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. నారాయణ, రోడ్డు మార్గం ద్వారానే సీఎం బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకు ఆయన అక్కడ చేరుకుంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఖమ్మం జిల్లా పర్యటనకు రాబోతున్నారు. మనం ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ వద్ద నాయకనగూడెం వద్ద ఉన్నాం. ఒకసారి చూడవచ్చు, ఇప్పుడు ఈ పాలేరు రిజర్వాయర్కి సంబంధించి ఎడమ కాలువకి గండి పడింది. భారీ వరద రావడంతో ఆ గండి పడినటువంటి ప్రదేశాన్ని మనం ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. ఏ మేరకు వరద ఉధృతికి పూర్తిగా కూడా కాలువ తెగిపోయింది. వేలాది ఎకరాలు పంట మునిగిపోయాయి. ఇసుక మేటలేసి, అంటే ఈ వరద మొత్తం కూడా దిగువన ఉన్నటువంటి పంట పొలాల్లోకి చేరడంతో మళ్ళీ తిరిగి రిజర్వాయర్లోకి వరద వెళ్తుంది. గ్రామాల్లోకి వెళ్ళకపోయినప్పటికీ పంట పొలాల్లోకి భారీగా వరద చేరడంతో భారీగా పంట నష్టం జరిగింది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఈ ప్రదేశాన్ని పరిశీలిస్తారు. మరమ్మతులు దీనికి సంబంధించి అధికారులతో చర్చిస్తారు. ఇక్కడ నుంచి తర్వాత కరుణగిరి, జలగంనగర్, మున్నేరు పరివాహక ప్రాంతాలు, ఖమ్మంలో వరద బాధితులను కూడా ఆయన పరామర్శించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మనం ఖమ్మం చరిత్రలోని దాదాపుగా 50 సంవత్సరాల చరిత్రలో కనీ విని ఎరగనటువంటి వరదలు వచ్చాయనేది అధికారులు కానీ మంత్రులు కూడా చెబుతున్నారు. ఈ విధంగా అకస్మాత్తుగా ఒక్కసారిగా వరదలు వచ్చి పడడంతో ఊహించిన విధంగా భారీ నష్టం అయితే జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కాస్త వర్షం, వరద తగ్గుముఖం పట్టడంతో ఈరోజు ఉదయం నుంచి సహాయక చర్యలు వేగవంతం చేశారు. జిల్లాకు చెందినటువంటి 3 మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు దగ్గరుండి అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను ఈరోజు ఉదయం నుంచి కూడా వేగవంతం చేశారు. నిన్నటి వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. సిగ్నల్స్ కూడా రాకపోవడంతో ఇటు రెస్క్యూ ఆపరేషన్స్కి, సహాయక చర్యలకి తీవ్ర ఆటంకం ఏర్పడింది. కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే వరద బాధితులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఎక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఖమ్మం నలువైపులా కూడా అష్టదిగ్బంధం చేసినట్టు పూర్తి స్థాయిలో వరద కమ్ముకొని రావటం, ప్రధాన రహదారులు, జాతీయ రహదారి మీద కూడా పెద్ద ఎత్తున వరద రావడంతో నలువైపులా కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి జనజీవనం స్తంభించినటువంటి పరిస్థితి. ఈ రోజు నుంచి ఉదయం నుంచి కూడా ముఖ్యంగా కరెంటు సరఫరా, తాగునీటి సరఫరా మీద ప్రధానంగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. 3 రోజులుగా కరెంటు లేక, ఇటు కనీసం తాగటానికి కూడా నీళ్ళు లేక వరద బాధితులు అల్లాడిపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు వరద తగ్గిన తర్వాత ఇళ్లలోకి వెళ్ళి కన్నీటి పర్యంతం అవుతున్నారు. చాలామంది అసలు ఇళ్ళు నామరూపాలు లేకుండా ఎక్కడికెక్కడికో కొన్ని విలువైనటువంటి వస్తువులు కూడా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇళ్లలోకి వెళ్ళినా కూడా నివసించలేనటువంటి పరిస్థితిలో కొన్ని ఇళ్ళు అయితే పూర్తి స్థాయిలో కొట్టుకుపోయినాయి, గోళ్ల పడిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే 5 కోట్లు కేటాయించారు. ఇంకా ఎంత ఖర్చు అయినా పర్లేదు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగినట్టుగా ఇప్పటికే ప్రాథమిక అంచనా ప్రభుత్వం కేంద్రానికి కూడా నివేదించింది. కేంద్రం వైపు నుంచి కూడా సహాయం చేయాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తుంది. ఇప్పటి వరకైతే తాగునీటి సరఫరా, ఇటు విద్యుత్ సరఫరా మీద యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించాలనేది అధికారులకు ఆదేశాలు చేశారు. అలాగే ఎక్కడైతే వరద ముంపు ప్రాంతాలలో ఎక్కువగా బురద చేరింది, ఆ బురదను తొలగించడం, బ్లీచింగ్, క్లీనింగ్ చేసేటువంటి ప్రక్రియ అయితే ఇప్పుడు కొనసాగుతుంది. ప్రతి వరద బాధితుల యొక్క కుటుంబానికి నిత్యావసర వస్తువులు, బియ్యం కూడా పంపిణీ చేయాలనేది నిర్ణయం తీసుకుంది. అయితే ఆర్థిక సహాయం ఎంత చేయాలనేది ఇప్పటి వరకు
ప్రభుత్వం వైపు నుంచి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దాని మీద ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక పంట నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించి లేదా ఇల్లు కోల్పోయిన వాళ్ళు దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం వరదల్లో 9 మంది కొట్టుకొని పోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారికి ఏ విధమైన ఎక్స్గ్రేషియా కానీ ఆర్థిక సాయం ప్రకటన మీద కూడా సీఎం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనేది మంత్రులు, అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు అయితే ఉదయం నుంచి కూడా వేగవంతం చేస్తున్నారు. కొంత వరద తగ్గినా కూడా ఇంకా వరద ప్రవాహం మున్నేరుకి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా మున్నేరు పరివాహక ప్రాంతాలు 2 వైపులా ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటుంది. కాకపోతే నిన్న సాయంత్రం వరకు కూడా సహాయక చర్యలు నిర్వహించడానికి తీవ్రమైనటువంటి ఆటంకం ఏర్పడినటువంటి నేపథ్యంలో కొంత బాధిత కుటుంబాలు కొంత ఇబ్బంది పడినటువంటి వాస్తవమే అనేది మంత్రులు, అధికారులు చెప్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతి వరద బాధితుల యొక్క ఏదైతే ప్రాంతాలు ఎఫెక్ట్ ఎక్కువగా అయినటువంటి ప్రాంతాలలో మంత్రులు పర్యటిస్తున్నారు. వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా వరద బాధితులు ఆక్రందనలు కన్నీటి పర్యంతము అవుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు వాళ్ళు కోలుకొని మళ్ళీ నిలబడే వరకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది, అండగా ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కూడా ముందుకొచ్చి తమ వంతుగా సాయం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, మంత్రుల వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లాకి సంబంధించి రోడ్లు కూడా పెద్ద ఎత్తున కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారులు, బ్రిడ్జిలు, కరెంటు సరఫరాకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కూడా పడిపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎక్స్క్లూజివ్గా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వస్తోంది. ఎక్కడైతే గండి పడినటువంటి ప్రదేశం బైపాస్ రోడ్డు మీద నుంచి వస్తున్నారు. 1-2 నిమిషాల్లోనే ఎక్కడైతే ఈ కాలువకు గండి పడి నష్టపోయినటువంటి పంట పొలాన్ని కూడా ఇక్కడ పరిశీలించబోతున్నారు. దీనికి సంబంధించి ఈ గండిని ఎలా పోడ్చాలి, ఈ నష్టాన్ని ఏ విధంగా ఈ పంట పొలాలు ఇప్పుడు కూడా సాగుకి చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కిలోమీటర్ల మేర వరద పంట పొలాల్లోకి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వస్తుంది. మరి కాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నాయి. ఇక్కడ పరిశీలించిన తర్వాత ఇరిగేషన్ అధికారులతో సమీక్షించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వృధాగా వేల క్యూసెక్కుల నీరు పంట పొలాల్లోకి ఇటు వృధాగా పోతున్నటువంటి సందర్భంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన ఈ గండిని పూడ్చే మార్గం చూడాలని రైతులు అయితే కోరుతున్నారు. ప్రాణ నష్టానికి సంబంధించి ఇక్కడే ఇదే నాయకనగూడెంలో 3 నిన్న కుటుంబంతో సహా కొట్టుకుపోయారు. 2 మృతదేహాలు, అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎంతవరకు కొట్టుకుపోయారు, ఇప్పటి వరకు అయితే ఆచూకీ లభ్యం కాలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి ప్రాణ నష్టం, ఇటు ఆస్తి నష్టం, దీనికి సంబంధించినటువంటి అంశాల మీద అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత సీఎం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందనేది మనకి ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది. మరి కాసేపట్లో సీఎం ఇక్కడికి చేరుకోబోతున్నారు.